బాగుంది బ్రో. నచ్చిందన్నా? బాగుంది. ఓకే. కొంతమంది బాగా అంటారు ఏంటన్నా స్టార్టింగ్. యాక్చువల్లీ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. నేనైతే ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే, వెంకట్ ప్రభు మూవీ ఇస్ గుడ్. సెకండ్ హాఫ్ బాగుంది. ఓకే అన్న మూవీలో ఉంది బ్లాక్ బస్టర్ అన్న, పూరా మాస్ ఇది సీన్స్ అయితే చాలా బాగా తీశారు. విజయ్ దళపతి వర్సెస్ గాంధీ చాలా బాగుంది. ఇద్దరు కదా, ఇద్దరిది బాగుంది. లాస్ట్ కు అయితే విజయ్ దళపతి వాళ్ళ కొడుకుని చంపేశారు. బ్లాక్ బస్టర్ పూరా మాస్. స్టేడియం లో 5 కి 10 ఇయర్స్, 10 కు 10 ఇయర్స్ అన్న. ఓకే రైటింగ్ అయితే ఓవరాల్ గా స్టోరీ అంతా ఎలా ఉంది? స్టోరీ లేదా? యావరేజ్ బాగానే ఉంది. యావరేజ్ పర్లే బాగుంది, చూడొచ్చు. ఓకే వరస్ట్ ఎందుకన్నా చెప్పన్నా? ఎందుకు స్టోరీ అంతా ఎలా ఉంది? లాస్ట్ వరకు కూడా నాకు అంతే నచ్చలేదు. లాస్ట్ వరకు కూడా వన్ టైం వాచబుల్. వన్ టైం వాచబుల్. ఓకే చెత్త అన్న మూవీ ఎలా ఉంది చెప్పు. బాలే బాగుంది. సూపర్ ఉంది. ఇద్దరు సూపర్ ఉంది. స్టోరీ సూపర్ ఉంది. ఓకే కథ స్టోరీ అంతా ఎలా ఉంది? మంచిగా సూర్యజ్ కూడా బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ సూపర్ ఉన్నాయి. కామెడీ కూడా సూపర్ ఉంది. కామెడీ కూడా బాగుంది. డబుల్ యాక్షన్ సూపర్. సెకండ్ పార్ట్ బాగుంది. సెకండ్ పార్ట్ కూడా బాగుంది. ఓకే హాయ్ వస్తుంది ఫస్ట్ ఎందుకన్నా? ఏముంది, ధోని క్యామియో ఉంటుందని స్టోరీ ఏం బాలేదా? మొత్తం కన్ఫ్యూజ్ చేసిండు. ఇద్దరు డ్యూయల్ ఉంది కన్నా, ఒక్కళ్ళన్న పర్ఫార్మెన్స్ అసలు ఏం లేదు. చెప్పండి అన్న మూవీ ఎలా ఉంది? నా మూవీ చాలా బాగుంది అన్న. 100% సూపర్. విజయ్ కి ఎండింగ్ లో సూపర్. క్లైమాక్స్ మొత్తం అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు అన్న. 100%. పార్ట్ 2 ఉందా ఏమన్నా? పార్ట్ 2 లేదన్న. ఓకే 100% విజయ్ ఫస్ట్ ఎలక్షన్ కి వచ్చేటప్పుడు కమిట్మెంట్ తో వచ్చిండు. నెక్స్ట్ లాస్ట్ మూవీ కాబట్టి ఎలక్షన్ కి మేము వచ్చారు. లాస్ట్ మూవీ. నెక్స్ట్ ఇంకొకటే మూవీ ఉంది, అది కూడా కన్ఫర్మ్ తెలియదు. కన్ఫర్మ్ లేదు ఇక. ఓకే కన్ఫర్మ్ లేదు. 100% బెస్ట్ పర్ఫార్మెన్స్. పర్వాలేదు. ఓకే హ్యాపీ. విజయ్ ఫ్రెండ్స్ హ్యాపీ. మూవీ చాలా బాగుంది. చాలా బాగుంది. స్టోరీ అంతా ఎలా ఉంది? స్టోరీ కూడా చాలా బాగుంది. డ్యూయల్ రోల్ ఉంది కదా, ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తలపతి డైరెక్షన్ అంతా డిఫరెంట్ గా ఉంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. పార్ట్ 2 కూడా ఉందా? ఉంది అండి. పార్ట్ 2 కూడా అసలు బాలేదంటారు. చాలా బాగుందండి సినిమా. చూడాలి, పక్కా చూడాల్సిన సినిమా. చూడండి అందరూ. ఓకే సినిమా అయితే టర్న్లకి ట్విస్ట్లకి అసలు మైండ్ పోతుంది. కానీ జనరల్ గా ఫ్యామిలీతో చూడాలంటే అసలు ఎక్కది ఈ సినిమా. ఎందుకు టికెట్లు వేస్ట్ అనిపిస్తుంది. ఓవరాల్ ఎలా ఉంది మొత్తం? 5 కి ఓకే అన్న, 5 కి అయితే 3.5 ఇచ్చేయచ్చు అన్న. కొంతమంది వరస్ట్ అంటున్నారు, అసలు బాలేదంటున్నారు. లేదన్న, ఏముండదన్న. టర్న్ కి ట్విస్ట్ కి అయితే సూపర్ ఉంటది అన్న సినిమా. అసలు మొత్తం క్లైమాక్స్ ఫైట్లు కానీ అసలు ఆ ఎలివేషన్లు మాత్రం సూపర్ ఉంటాయి. అది తలపతి అంటే ఆ రేంజ్ లో ఉండాల్సింది ఎప్పుడైనా. ఓకే సూపర్ ఉంది. ధోని ఫ్యాన్స్ కి అయితే ఫుల్ ఫీస్ట్. అసలు ధోని ఫ్యాన్స్ కి ఎంజాయ్ చేస్తారా? సిఎస్కే మ్యాచ్ ఫైనల్ జరుగుతుంది, కామెంట్ జరుగుతుంది, పక్కనేమో ఫైట్ జరుగుతూ ఉంటది. లాస్ట్ కి సినిమా మొత్తం గోట్ ధోని అని చూపించడానికి తీస్తారు. మొత్తం మధ్యలో లాగ్ ఉంటది కానీ అదంతా క్లైమాక్స్ మర్చిపోతాం. సూపర్ ఉంది. ఎంత 5 కి రేటింగ్ ఇస్తారు? నేను 3. ఓకే అన్న మూవీలో స్టోరీ అంతా ఎలా ఉందన్నా? అంటే అది మ్యాజిక్ అన్నమాట. మూవీ కూడా సస్పెన్స్, తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కాదు. క్లైమాక్స్ మాత్రం బాగుంది. ధోని ఫ్యాన్స్, నేను ధోని ఫ్యానే. అసలు క్లైమాక్స్ మాత్రం ధోని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే సిఎస్కే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. ధోని ఫ్యాన్, సిఎస్కే ఫ్యాన్స్ మాత్రం చెలరైపోవచ్చు క్లైమాక్స్. ఓకే క్లైమాక్స్ లో మొత్తం దాని గురించి ధోని గురించి బాగుంటుంది. ఓకే అన్న. బ్రో లాస్ట్ కి విజయ్ విలన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. విజయ్ విలన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదా? ఓకే ఎంజాయ్ చేసావు మూవీ అంతా? మూవీ అయితే బాగుంది. విజయ్ విలన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే వాళ్ళు ఉన్న విలన్ పెట్టాల్సింది. అంటే తండ్రి ఉన్నాడు కదా, అక్బర్ ఉన్నాడు కదా, వాళ్ళని పెట్టాల్సింది. తండ్రి కొడుకుల మధ్య ఫైటింగ్ ఉంటే అది చూడడానికి కొంచెం నీకు నచ్చలేదు? నాకు నచ్చలేదు. వేరే వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం. ఓకే ఓవరాల్ గా అంతే ఎంజాయ్ చేసావు మంచిగా? ఓవరాల్ గా అయితే నచ్చింది. ఒక్కరు నచ్చుతున్నాం, ఒక్కరు నచ్చలేదు. మూవీ ఎలా ఉంది? పర్ఫెక్ట్ అయితే తలపతి విజయ్ ఫ్యాన్స్ కి అయితే ట్రీట్ ఇది కంప్లీట్లీ. అంటే ఇక్కడ ఆంధ్రాలో ఫ్యాన్స్ ఉన్నారు, బట్ తమిళనాడులో మాత్రం అదిరిపోద్ది. తమిళనాడులో మాత్రం అదిరిపోద్ది. ఇది మాత్రం ట్రూ. బట్ తెలుగులో అయితే అందరికి నచ్చుతుంది. లైక్ ఫ్యామిలీస్ కి, కిడ్స్ కి, అందరికి. లైక్ ఏంటంటే ఇది ఒక ఏమంటారు, లైక్ యాక్షన్ థ్రిల్లర్ టైప్ తీశారు. చాలా బాగా తీశారు. యాక్షన్ మూమెంట్ లోనే మొత్తం యాక్షన్ మూమెంట్. కాబట్టి తమిళనాడులో బాగా ఆడిద్ది, తెలుగులో మరి తప్పు చెప్పలేదు. కొంతమంది అసలు బాగాలేదంటున్నారు, వరస్ట్ అంటున్నారు కదా కొంతమంది ఆడియన్స్. అదే చెప్తున్నాను, అంటే తమిళనాడులో బాగుంటది, ఇక్కడ కూడా బాగుంటది. మనలోకి అది ఫ్యాన్ స్ట్రీట్ కదా. ఇప్పుడు విజయ్ ది లాస్ట్ 2 సినిమాలు అంతే. ఇప్పుడు విజయ్ పాలిటిక్స్ కి వెళ్ళాడు. పాలిటిక్స్ కి వెళ్ళినప్పుడు ఏముంటాయి, లాస్ట్ 2-3 సినిమాలు అంతే. 2-3 సినిమాలు అన్నప్పుడు ఎవరి కోసం చేస్తాడు?
ఫ్యాన్స్ కోసం చేస్తాడు. అవును. నేను తలపతి విజయ్ ఫ్యాన్ ని ఆబ్వియస్లీ ఎంజాయ్ చేస్తాను. ఓకే. సిఎస్కే ఫ్యాన్స్ అంటే ఎంజాయ్ చేస్తారంట. లాస్ట్ లో ఎంజాయ్ చేస్తారు, లాస్ట్ లో ఖచ్చితంగా ఎంజాయ్ ధోని చేస్తారు. గురించి ఏమన్నా ఉందా? ధోని గురించి పెడితే ఆబ్వియస్లీ పేలిద్ది కదా. యా తలపతి విజయ్ లాస్ట్ 2 సినిమాలు కాబట్టి ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇస్ ఎ గ్రేట్ మ్యాన్. పర్సనల్ గా అయితే నాకు చాలా ఇష్టం. పర్సనల్ గా మనిషి పాలిటిక్స్ కి వెళ్తున్నాడు కాబట్టి ఆ విషయం తమిళనాడులో మంచి జరగాలని. ఓకే. ఆడియన్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు సినిమా గురించి? ఖచ్చితంగా చూడండి సినిమా, ఎందుకంటే ఇది ఏమి చెత్త సినిమా కాదు, ఇది ఏం కాదు, ఎంటర్టైన్ అయ్యే సినిమానే, అందరికి బాగా నచ్చుతుంది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ తలపతి విజయ్ మాత్రం యాక్టింగ్ వైజ్ కానీ అన్నిట్లలో చాలా బాగా ఇచ్చాడు. లాస్ట్ 2 ఫిలిమ్స్ అనేవి, సో చూసి ఖచ్చితంగా ఫ్యాన్స్ కి అయితే ట్రీట్ ఉంటుంది. నార్మల్ నుంచి కూడా బాగా నచ్చుతుంది. మేబీ ఈ సినిమా తర్వాత పాలిటిక్స్ కి వెళ్ళాక జనాలందరూ ఆయనకి ఫ్యాన్ అవుతారని నేను అనుకుంటున్నాను.